వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి పర్సంటేజెస్. సో బేసిక్ కాన్సెప్ట్ అండ్ అలానే లెస్ దాన్, మోర్ దాన్ అని అవి ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఈ ఎక్స్ప్లెనేషన్ దాని గురించి ఏంటో ట్రిక్స్ తెలుసుకునే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇంకా పర్సంటేజెస్ సాల్వ్ చేసేద్దామా? సో ఫస్ట్ హౌ టు క్యాలిక్యులేట్ పర్సంటేజ్. పర్సంటేజ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూడాలి కదా. సో ఫస్ట్ ఇఫ్ A is equals to 40, B is equals to 50, then find. మనకి A is what percentage of B అని ఇచ్చారు. అంటే 40 by 50 into 100 అంతేనా? 1 2. సో ఎంత వస్తుంది మనకి? 80%. అంతేనా? సో యాక్చువల్లీ B is what percent of A అని అడిగారు. సో ఇక్కడ ఎలా రాస్తాం? న్యూమినేటర్ ఏ వాల్యూ రాస్తాం మనకి ఇక్కడ? 50 by 40 అంతేనా ఇంటూ 100. సో ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 25. సో 50, సో 0 0 క్యాన్సిల్. సో 5 into 25 వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 125%. ఓకే, అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, A is how much percentage less than B అని అడిగారు. ఓకేనా? సో A అండ్ B ఎంత ఉంది మనకి? 10% లెస్ అని ఉంది. అవునా? 50 minus 40 ఎంత? 10. అండ్ ఇక్కడ ఏమని అన్నారు? పర్సెంటేజ్ లెస్ దాన్ B అని అన్నారు. అంటే B వాల్యూ ఇక్కడ ఎంత ఉంది మనకి? 50 into 100. 0 0 క్యాన్సిల్. సో 20. ఎంత పర్సెంటేజ్ మనకు వచ్చింది? 20%. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, B is how much percentage more than A. ఓకే, ఇక్కడ ఏమని అడిగారు మనల్ని? మోర్ దాన్ A అని అన్నారు. బట్ ఇక్కడ ఇక్కడ మనకి B అని ఇచ్చారు. ఇక్కడ ఏమని ఇచ్చారు మనకి? A. అంటే 10 by 40 into 100. సో 0 0 క్యాన్సిల్. 4 to 25. సో పర్సెంటేజ్ ఎంత వస్తుంది మనకి? న్యూమినేటర్ ఏ వాల్యూస్ రావాలి, డినామినేటర్ ఏ వాల్యూస్ రావాలో ఫస్ట్ అది మనకు బాగా తెలిసే ఉండాలి. అది తెలిస్తేనే మనం కొంచెం ప్రాబ్లమ్స్ అనేది కొంచెం ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈస్ 2,89,000. So 57 into 1/7% of them are males. 50% of males are married. Then calculate the percentage of married females. ఎంత మంది మ్యారీడ్ ఫీమేల్స్ ఉన్నారా అనేది వాళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఎంత ఇచ్చింది? పర్సెంటేజ్ 57 into 1/7% అని ఇచ్చారు. సో ఈ వాల్యూ ఎంత? సో 4/7. అంతేనా? సో ఇక్కడ చూడండి, మనకి ఏమంటారు? ఆఫ్ దెమ్ ఆర్ మేల్స్ అన్నారు. అంటే 7 అనేది ఇక్కడ ఏంది? టోటల్. ఓకే, ఇక్కడ టోటల్ మెంబర్స్ ఎంత మంది ఉన్నారు? 7. ఓకేనా? ఇక్కడ మనల్ని పర్సంటేజ్ అడిగారు కాబట్టి సో మనకి ఇది పాపులేషన్ అవసరం లేదు, అది వాల్యూ మనకు అవసరం లేదు. జస్ట్ లిజన్ కేర్ఫుల్ వినండి. సో 7 అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి మేల్స్ ఎంత మంది ఉన్నారు? 3. అంతేనా? అండ్ ఫీమేల్స్ ఎంత మంది ఉన్నారు మనకి? రిమైనింగ్ ఎంత? 4 ఏనా? అండ్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏం అడిగారు? 50% ఆఫ్ మేల్స్ ఆర్ మ్యారీడ్ కపుల్స్ అన్నారు. అంటే సారీ ఇది 4 మేల్స్ కదా, ఇది మేల్స్ 4, ఇది 3. ఓకే, మేల్స్ మనకి 4, ఫీమేల్స్ 3 మెంబర్స్. సో 50% ఆర్ మ్యారీడ్ కపుల్స్ అన్నారు. అంటే 50% అంటే ఎంత వస్తుంది మనకి? 2 మెంబర్స్ అయినా. అంటే 2 మెంబర్స్ మ్యారీడ్ కపుల్స్ ఆర్ మేల్స్ అని ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరితో మ్యారీడ్ అవుతుంది? ఫీమేల్స్ తోనేనా? అంటే మేల్స్ ఎంత మంది మ్యారీడ్ అవుతుంది, ఫీమేల్స్ కూడా అంత మందికే మ్యారీడ్ అవుతుంది కదా. అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 2 మెంబర్స్. అంతేనా? సో అన్మ్యారీడ్ ఎంత మంది ఉంటారు మనకి? 1 మెంబర్స్ ఉంటారు అన్మ్యారీడ్ ఫీమేల్స్. అంతేనా? సో నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఏమైనా క్యాలిక్యులేట్ ద పర్సెంటేజ్ ఆఫ్ మ్యారీడ్ ఫీమేల్. సో ఈ పర్సెంటేజ్ మనల్ని కనుక్కోమని చెప్పారు. సో మ్యారీడ్ కపుల్స్ ఎంత మంది ఉన్నారు మనకి ఇక్కడ? మ్యారీడ్ ఫీమేల్స్ ఎంత మంది ఉన్నారు? 2. సో మొత్తం ఫీమేల్స్ ఎంత మంది ఉన్నారు? 3 into 100. అంతేనా? సో 2/3 into 100. సో 2/3 into 100 అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 60 వస్తుంది మనకి. 66 2/3 అనే వాల్యూ వస్తుంది. ఓకే, అవును. సో చూడండి, 200/3 6 18, నెక్స్ట్ 2 0, మళ్ళీ 6 18, నెక్స్ట్ 2.06. అంతేనా? అవును. ఆల్రెడీ మీకు మ్యాథ్స్ ట్రిక్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా వస్తే ఎలా రాయాలో. ఓకేనా? మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అవునా? సో అర్థమైంది కదా 2/3 into 100 ఎలా వచ్చిందో. సో మన పర్సెంటేజ్ అనేది కను. సో 1/1 అంటే ఎంత? 100. 1/2 అంటే ఎంత? 50%.
సో అలా పర్సంటేజ్ ఫస్ట్ ప్లస్ పర్సంటేజెస్ ని 16 వరకు బై చేయండి. ఓకే, సో అప్పుడు మనం పర్సంటేజెస్ ని కన్వర్ట్ చేయడానికి మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఎలా కన్వర్ట్ చేయాలో అది కూడా తెలుసుకోండి. ఓకే, ఆల్రెడీ నేను ఈ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఫస్ట్ మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది ఇఫ్ న్యూమినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 300%. సో ఇక్కడ ఏమడిగారు, ఇంక్రీజ్డ్ బై 300% అన్నారంటే ఎంత, 400 ఏనా, 400%. అండ్ డినామినేటర్ ఇస్ డిక్రీజ్డ్ బై 25%. అంటే 125% పోతే ఎంత వస్తుంది మనకి, 75%. అంతేనా, ఐసాను. ఓకే, నెక్స్ట్ వాళ్ళు ఏమని ఇచ్చారు, దెన్ ద ఫ్రాక్షన్ బికమ్స్ 7/9. ఇప్పుడు a బై b ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వస్తుంది, 7 ఇంటూ 75/400 ఇంటూ 9. అంతేనా మనకు వచ్చేది. సో ఇది క్యాన్సిల్ చేద్దాం అనుకో, 63 3 క్యాన్సిల్. సో 7/48. సో మనకు వాల్యూ ఎంత వచ్చింది, 7/48. అంతేనా. సో ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా ప్రాసెస్ చేసే అవసరం లేదు, జస్ట్ నేను షార్ట్ కట్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడు, మనకి ఇక్కడ డినామినేటర్ అంటే న్యూమినేటర్, న్యూమినేటర్ అంటే డినామినేటర్ లో రాసుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 75 అంతేనా. సో జస్ట్ ఏంటి, 75 ఇంటూ 7/400 ఇంటూ 9. ఓకే, డైరెక్ట్ ఇప్పుడు ఇందాక మనం క్యాన్సిల్ చేసినట్టు క్యాన్సిల్ చేసేసాం అనుకోండి, డైరెక్ట్ మనకి 7/48 వస్తుంది. ఓకే, అర్థమవుతుందా. సో నెక్స్ట్ చూడండి, అదే ప్రాబ్లం ఇంకొకసారి అనుకో, న్యూమినేటర్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 10%, డినామినేటర్ ఇస్ డిక్రీజ్డ్ బై 10% అండ్ న్యూ ఫ్రాక్షన్ ఇస్ 3/5. అంతేనా. సో ఇప్పుడు డినామినేటర్ ఎంత చెప్పాలి, డిక్రీజ్డ్ 10% అంటే ఎంత, 90% బై. అంతేనా. న్యూమినేటర్ అంటే డినామినేటర్ ఏమని చెప్పాను, సో 110 ఇంటూ 3/5. అంతేనా, ఎస్ అవును. సో 5 ones 5 4 8. సో 2 టేబుల్ క్యాన్సిల్ చేయండి, 5 5 55 9 9 3s 27/55. ఓకే, అర్థమైంది కదా. ఇట్లా ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనల్ని అడిగాను. ఫైన్ ఒరిజినల్ ఫ్రాక్షన్ ఆఫ్ నెంబర్ అని మనల్ని అడిగాను అనుకోండి, న్యూమినేటర్ న్యూమినేటర్ లో కన్వర్ట్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు ఈజీగా. సో మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ప్రాబ్లం, ఏ మ్యాన్ స్పెండ్స్ 20% ఆఫ్ హిస్ income on food, 30% of remaining on children education, 9 and 12.5% of remaining on transport. If he saved 9,800 after all this expenditure, then calculate the monthly income of his man. Okay na, ఈ మ్యాన్ ది మంత్లీ ఎంత ఇన్కమ్ మనం క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. సో సపోజ్ నేను మంత్లీ ఇన్కమ్ 100 రూపీస్ అనుకుంటున్నా, జస్ట్ అజ్యూమ్. ఓకేనా. సో నేను మంత్లీ ఇన్కమ్ ఎంత అనుకుంటా, 100. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏమన్నా 20% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఎంత, 20% అంటే 80లో 20%. సో 20% ఎంత ఇన్కమ్, ఫుడ్. సో ఇన్కమ్ కాదు, సో 20% ఫుడ్ కి పెట్టారంట. అంటే 100 + 20 అంటే ఎంత మిగులుతుంది అంటే 100 రూపీస్ 20 రూపీస్ మనం ఫుడ్ కి పెట్టాం. అప్పుడు ఎంత ఉంటుంది మనకి, 80. అంతేనా. అండ్ నెక్స్ట్ 30% ఆఫ్ రిమైనింగ్ ఆన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. సో 30% ఆన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. ఓకే, అప్పుడు ఎంత వస్తుంది మనకి, 80 ఇంటూ, చూడండి మీకు అర్థం అవ్వడానికి, సో 80 ఇంటూ 30% అంటే 30/100, 0 0 0 0 క్యాన్సిల్, 8 3s ఎంత, 24. అంతేనా. సో ఇప్పుడు మనకి 80లో 24 పోతే ఎంత మిగులుతుంది మనకి, 56. ఎస్ సార్, అర్థమవుతుందా. 100 రూపీస్ అనుకున్నా నేను, 100 రూపీస్ 20% ఫుడ్ కి యూజ్ చేస్తాడు. సో అప్పుడు నాకు ఎంత మిగులుతుంది, 80 రూపీస్. ఆ 80 రూపీస్ లో మళ్ళీ 30% ఎడ్యుకేషన్ కి వాడాడు. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, 24 రూపీస్. సో 80లో 24 రూపీస్ పోతే ఎంత ఉంటుంది మనకి, 56. నెక్స్ట్ ఏమన్నాడు, 12.5% ఆఫ్ రిమైనింగ్ ట్రాన్స్పోర్ట్ అన్నాడు. అంటే 12.5% ఆఫ్ రిమైనింగ్ ట్రాన్స్పోర్ట్ అన్నాడు. సో అప్పుడు ఎంత వస్తుంది మనకి ట్రాన్స్పోర్ట్ కి, ఓకే 56. ఇందాక మనం ఎట్లా 80 ఇంటూ 30% ఎలా చేస్తామో అలానే చేస్తే మనకి ఇక్కడ 7 రూపీస్ వస్తుంది. 7. ఓకే, 7 కి ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు 56 లో -7 పోతే ఎంత వస్తుంది మనకి, 49. అంతేనా. సో ఇక్కడ చూడండి, ఇఫ్ హీ సేవ్ ది రూపీస్ ఎంత, 9,800 అంటే 49 యూనిట్స్ కి 9,800. అదే 1 యూనిట్ కి అయితే ఎంత వస్తుంది, 9,800/49 అంటే ఎంత వస్తుంది మనకి, 200. 49 1s 49 2s అంతేనా, 200.
అయితే ఇక్కడ ఏమడిగా 100 రూపీస్ మనం ఎంత అజ్యూమ్ చేసుకున్నాం 100 రూపీస్. సో 100 into 200 అంటే ఎంత వస్తుంది మనకి 20,000 అంతేనా. సో మంత్లీ ఇన్కమ్ ఎంత 20,000. అర్థమైంది కదా సార్. ఓకే నెక్స్ట్, if x is 20% less than y, then find the value of 2x plus 3y by 5x minus 2y. సో ఇక్కడ చూడండి, x is 20% less than y అంటే ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ x ని 100% అనుకుంటే, అప్పుడు y వాల్యూని 100% అనుకుంటే x వాల్యూ ఏమవుతుంది 20% లెస్ అంటే ఎంత మిగులుతుంది నాకు 80%. అంతేనా. సో ఇప్పుడు నేను మైనస్ చేస్తే నాకు ఎంత వస్తుంది ఇక్కడ 4:5 అయినా క్యాన్సిల్ చేస్తే నాకు ఎంత వస్తుంది 4:5 వస్తుంది వాల్యూ నాకు. ఎస్ అన్నో చూడండి 4:5 అంటే ఇది x వాల్యూ 4 y వాల్యూ 4 అది దీంట్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చా. సో 2 4s are ఎంత 8 plus 15 by 2 5 4s 20 minus 10 అంటే ఎంత వస్తుంది నాకు 23/10 అంతేనా. సో నాకు 23/10 వచ్చింది అంటే ఇది నేను 23:10 అని రాసుకోవచ్చా. ఎస్ ఆర్ నో. అది ఇప్పుడు ఆప్షన్ లో చూడండి నాకు 23:10 అనేది ఉంది ఆప్షన్ లో లేదు. అప్పుడు మీరు ఏమనుకుంటారు, సో ఇక్కడ నాట్ అని ఉంది కాబట్టి నాట్ అని టిక్ చేస్తారు అవునా. సో రాంగ్. ఇక్కడ చూడండి నాకు 23/10 అని ఉంది. ఇక్కడ మన ఫస్ట్ ఆప్షన్ చూడండి 2.3 అని ఉంది, ఈస్ట్ కదా 2.3 అంటే ఇప్పుడు మనకి 23/10 అంటే ఎంత వాల్యూ 2.3గా. సో ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ కరెక్ట్. ఓకేనా. అందుకని కొంచెం మనం సాల్వ్ చేసేటప్పుడు ఆప్షన్స్ ఎలా ఇచ్చారు సో కొంచెం కేర్ఫుల్ గా చూసి ఓకే ఆన్సర్స్ అనేది ఒకసారి థింక్ చేసి ఆన్సర్స్ టిక్ చేయండి. ఓకే. సో నెక్స్ట్, if 60 is subtracted from 60% of a number, the resultant is 60. అంటే subtracted from 60% of a number అని అడిగారు. అంటే 60% into number minus 60 is equals to 60. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ అదే కదా. 60 subtracted from 60% of a number minus equal to 60 అంతేనా. ఎస్ అను. సో 60% of n is equals to ఎంత వస్తుంది నాకు 120 అంటే n is equals to ఇది 60/100 అంటే 100/60 అని వస్తుందా. సో 0 క్యాన్సిల్ 2. సో 20 into 100 ఏమొస్తుంది నాకు 200 అంతేనా. సో ఇలాగానే చేయొచ్చు లేకపోతే ఇలా. ఇప్పుడు 60 + 60 ఎంత 120 అంటే 60% కి 120 వాల్యూ ఎంత వస్తుంది మనకి 200. ఓకే. ఇలా మొత్తం కాకపోయినా ఇలా కూడా చేయొచ్చు మనం. If salary of Mattu is 25% more than the Bittu, by how much percentage salary of Bittu less than the Mattu? సో ఇక్కడ మనకి మట్టు 25% ఆఫ్ బిట్టు అన్నారు. అంటే 25% అంటే ఎంత 125%/100 అయినా అంటే 5/4 అంటే ఇక్కడ మనకి మట్టు బిట్టు ఎంత వచ్చి మనకి 5:4. అండ్ నెక్స్ట్ అంటే క్వశ్చన్ ఏం అడిగారు మనని హౌ మచ్ పర్సెంటేజ్ సాలరీ ఆఫ్ బిట్టు లెస్ దాన్ ది మట్టు అని అన్నారు. అంటే రెండింటిని మైనస్ చేసి 1. సో ఇక్కడ మన కింద వాల్యూ డినామినేట్ ఏమని రాసామని మట్టు ఎందుకంటే లెస్ దాన్ ది మట్టు అని అన్నారు. సో 1/5 into 100 అంతేనా. 1/5 into 100 వాల్యూ ఎంత 20%. అర్థమైందా. సో చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ. ఇఫ్ సాలరీ ఆఫ్ మట్టు ఇస్ 25% మోర్ దాన్ ది బిట్టు అన్నప్పుడు ఎంత రాస్తాం మనం 125/100 అంటే 5:7 అంటే మట్టుకి బిట్టు 5:4 అని ఇక్కడ ఏమడిగారు లెస్ దాన్ ది మట్టు అని అన్నారు. అంటే మైనస్ చేసి మట్టు వాల్యూ కింద రాయాలి. సో ఎంత వస్తుంది మనకి 20% లెస్ అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్, ఏ నెంబర్ is reduced by 36.36%. its present value is 315. what was its original value? ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి 36.36% అని వచ్చింది. అంటే a/b/99 is equals to ab/99 అంటే ఇక్కడ ab అంటే ఎంత 36 అంటే ఇది ab ఇది ab అంతేనా. 3 + 6 ఎంత 99. అర్థమైంది. అది ఎలా రాసాను మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఇక్కడ నాకు 33.33% అన్న అంటే ఇది ab ఇది ab. సో ab/99 అంటే 36/99 is equals to 4/11 అంతేనా. సో ఇక్కడ చూడండి మనకి ఒరిజినల్ వాల్యూ అని ఇచ్చారు. సో ఒరిజినల్ వాల్యూ ప్రెసెంట్ వాల్యూ. ఒరిజినల్ వాల్యూ అంటే ఎంత 11. సో ప్రెసెంట్ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు అక్కడ. సో 11 - 4 ఎంత 7.
సో మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు, మనకి 7 అయితే 315 అయితే 7 యూనిట్స్ కి 315 అయితే 1 యూనిట్ కి ఎంత వస్తుంది మనకి 45. ఇక్కడ ఎంత ఉంది మనకి 11 యూనిట్స్, 11 into 45 ఎంత వస్తుంది మనకి వాల్యూ ఇక్కడ 5. ఓకేనా, వాట్ ఈస్ ద ఒరిజినల్ వాల్యూ అంటే 495. అర్థమైంది కదా. సో నెక్స్ట్, there are 200 students in a class. If x minus 6% are absent on a particular day and number of students present in the class was 172, then find the value of x. సో ఇక్కడ మనకి there are 200 students. సో 200 students లో 172 members present. సో absent remaining ఎంత ఉంది మనకి, ఇక్కడ absent people ఎంత మంది ఉన్నారు, 28. అంతేనా, 28 members absent. ఇక్కడ అర్థమైందా. సో ఇక్కడ చూడండి, మనల్ని ఏమని అడిగారు, x minus 6% ఆర్ absent in a particular days. అంటే ఇక్కడ చూడండి 28/2 అంటే ఎంత వస్తుంది మనకి 14% is equals to x minus 6%. అంతేనా. సో x is equals to 14 minus 6 ఎంత 20%. సో then find the value of x value ఎంత 20%. అర్థమైందా. అయితే పర్సెంటేజెస్ లో మన పర్సెంటేజ్ లో బేసిక్ కాన్సెప్ట్, అలా డిఫరెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్, అవునా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ కాకుండా డిఫరెంట్ ఏ మోడల్ లో మనకు క్వశ్చన్స్ అడుగుతా ఆ మోడల్లో డిఫరెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. మీకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో కలుద్దాం. బాయ్.